అకాల మరణమే కుటుంబానికి తీరని లోటు. మరణం పేరుతో కాటిలో నిద్రించే చోటు. దేవుడు ఇచ్చిన అవకాశం చేజారిన తరుణం. పోషించిన పాత్రను మరి భూమిపై విడుచుట తథ్యం. అవకాశం లేదులే, నీ సమయం ముగిసెనే. పరితాపం చెందిన పరమార్థం వేరులే. అకాల మరణమే కుటుంబానికి తీరని లోటు. మరణం పేరుతో కాటిలో నిద్రించే చోటు. పునాది లేనప్పుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. భూమిపైకి నిన్ను పంపించి తన పనినే చేయమన్నాడు. భూమికి పునాది లేనప్పుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. భూమిపైకి నిన్ను పంపించి తన పనినే చేయమన్నాడు. సుదూర ప్రాంతాలు సువార్తలకు నడిపి, సుదూర ప్రాంతాలు సువార్తలకు నడిపి, నీ బలహీనత యందే తన పనినే మరిచావు. నీ బలహీనత యందే తన పనినే మరిచావు. అవకాశం లేదులే, నీ సమయం ముగిసెనే. పరితాపం చెందిన పరమార్థం వేరులే. అకాల మరణమే కుటుంబానికి తీరని లోటు. మరణం పేరుతో కాటిలో నిద్రించే చోటు. సాక్షులుగా మారిన మన అపోస్తులులనే చూచారా. బాధ్యత లేని క్రైస్తవులుగా సువార్త భారం మరిచారా. హతసాక్షులుగా మారిన మన అపోస్తులులనే చూచారా. బాధ్యత లేని క్రైస్తవులుగా సువార్త భారం మరిచార. మరణించిన వారే ప్రకటించలేరురా. మరి బ్రతికి ఉన్న మనమే క్రీస్తును ప్రకటించాలిరా. మరణించిన వారే ప్రకటించలేరురా. మరి బ్రతికి ఉన్న మనమే క్రీస్తు
క్రీస్తును ప్రకటించాలిరా. నిర్లక్ష్యం చేస్తే అవకాశం పోతే, దేవుని పిలిపొస్తే మన పని ఏమౌనురా. అకాల మరణమే కుటుంబానికి తీరని లోటు. మరణం పేరుతో కాటిలో నిద్రించే చోటు. తిరుగుడు, త్రాగుడు, వ్యభిచారం, నరహత్యలు మాత్రమే పాపములా. అసూయ, ద్వేషం, స్వార్థం, మత్సరం ఈ హృదయములో కొలువుండవా. తిరుగుడు, త్రాగుడు, వ్యభిచారం, నరహత్యలు మాత్రమే పాపములా. అసూయ, ద్వేషం, స్వార్థం, మత్సరం ఈ హృదయములో కొలువుండవా. మీ కన్నులలో నా దూలమునే ఉంచుకొని, పొరుగువాని కన్నులలో మీరు నలుసునే వెతుకుతారు. మీ కన్నులలో నా దూలమునే ఉంచుకొని, పొరుగువాని కన్నులలో మీరు నలుసునే వెతుకుతారు. మాదిరి చూపిన క్రీస్తు యేసుని పోలి నడుచుకోరా. పాపమునే ద్వేషించి పాపిని ప్రేమించరా. అకాల మరణమే కుటుంబానికి తీరని లోటు. మరణం పేరుతో కాటిలో నిద్రించే చోటు. దేవుడు ఇచ్చిన అవకాశం చేజారిన తరుణం. పోషించిన పాత్రను మరి భూమిపై విడచుట తథ్యం. అవకాశం లేదులే, నీ సమయం ముగిసెనే. పరితాపం చెందిన పరమార్థం వేరులే. అకాల మరణం కుటుంబానికి తీరని బాధ, తీరని వేదన. పెంచి పోషించి ఎదిగొచ్చిన కొడుకు ఒక కుటుంబంలో మరణిస్తే, కుటుంబ బాధ్యతలు భుజాన్న వేసుకొని అహర్నిశలో కష్టపడే తండ్రిని కోల్పోయినది మరొక కుటుంబం. నీ వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టమందును, సుఖమందును కలిసి ఉంటానని పెళ్లి నాటి ప్రమాణం చేసిన భర్తను దూరం చేసుకున్నది మరొక కుటుంబం. ఏది ఏమైనా మరణం అందరికీ తథ్యం. కానీ మనం తెలుసుకోవలసినది, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని ఎఫెసీ పత్రిక 1:6 రాయబడి ఉన్నది. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని గురించి లోకానికి వెళ్ళి ఆయన యొక్క మరణ పునరుద్ధానాలను ప్రకటించే పిల్లలుగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ మనిషి తిరుగుడు, త్రాగుడు, వ్యభిచారము, నరహత్యలు, అసూయ, ద్వేషం, స్వార్థం, మత్సరం అంటూ లోకంలో పాపానికి బానిసైపోయి దేవునికి దూరం అయిపోతున్నాడు. ప్రియ సోదర, ప్రియ సోదరి, హతసాక్షులుగా మారిన మన అపోస్తులను చూచారు కదా. మరి బాధ్యత లేని క్రైస్తవులుగా ఉందామా? మరణించిన వారు క్రీస్తును ప్రకటించలేరు. మరి బ్రతికి ఉన్న మనమే క్రీస్తును ప్రకటించాలనే భావంతో ఈ చిన్న గీతిక. చనిపోయిన మేము ప్రకటించలేము. మరి బ్రతికి ఉన్న మీరే క్రీస్తును ప్రకటించాలి. అందరికీ వందనములు.